హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాయి టాలీవుడ్ చిత్రాలు. ఒక సినిమా 100 కోట్లతో విడుదల చేసి 1000 కోట్ల లాభాలను ఆర్జిస్తే రెండో సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెట్టి 2000 కోట్లు ఆర్జించాలి అనే పద్ధతిలోనే ఒకదాని తర్వాత ఒక సినిమా వస్తోంది. ఈ వ్యవస్థకు ఆజ్యం పోసిన మూలపురుషుడు రాజమౌళి. ఆయన బాహుబలి పుణ్యమా అని ఈరోజు సినిమా బడ్జెట్ అంతకు పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే వాటిని వసూళ్లు చేసుకునే క్రమంలో నిర్మాతలు పూర్తిగా ట్రాక్ తప్పుతున్నారు. ఇంతకు ముందు నైజాం ఏరియాలో 40 కోట్ల వసూళ్లు సాధిస్తే మహా గొప్ప సినిమా అన్నట్లు చూసేవారు. కానీ బాహుబలి 70 కోట్లు, RRR 100 కోట్లు, మొన్నటికి మొన్న సలార్ సినిమా 70 కోట్ల వసూళ్లు చేసి ఔరా అనిపించింది. రాజమౌళి తీసుకుంటున్న సినిమాలకు ఆయనకు బాగానే వర్కౌట్ అవుతుంది. కానీ అందరికీ అలా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే నిర్మాతతో పాటు బయ్యర్ కూడా బాగుపడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్కి ఒక రేట్ చెప్పి అమ్ముకుంటే సరిపోదు. ఇక ఇప్పుడు కల్కి, పుష్ప 2 సినిమాలు వంతు వచ్చింది. ఈ 2 సినిమాల రేట్లు మండిపోతున్నాయి. అంతేకాదు ఓవర్సీస్ విషయానికి వచ్చేసరికి లెక్కలు తేలడం లేదు. కేవలం ఓవర్సీస్ కోసమే 100 కోట్ల రూపాయలు చెబుతున్నారు నిర్మాతలు. ఆ డబ్బు పెట్టి సినిమా కొనుక్కుంటే ఆ తర్వాత లాభాలు వస్తాయో లేదో పక్కన పెడితే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే స్టార్ హీరోల సినిమాలైనా కూడా బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగేయాల్సిన బయ్యర్లు రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలకే ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అందరూ ఒక అడుగు ముందుకేసి బడ్జెట్ తగ్గించి బయ్యర్లను కాపాడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ట్రాక్ తప్పి ఖర్చు చేస్తూ ఆ రిటర్న్స్ బయ్యర్ల రూపంలో వసూలు చేసుకోవాలని చూస్తున్న నిర్మాతల ధోరణి మారాలి. కొన్నిసార్లు మొత్తం మునిగిపోతున్న బయ్యర్లకు ఊతం ఇవ్వాల్సిన అవసరం కూడా నిర్మాతలపై ఉంది.